సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఎగ్ రైస్ అయితే అయిపోతున్నాం ఇంట్లో. అది కూడా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట. సో మీరైతే ఎగ్స్ అయితే 5 ఎగ్స్ తీసుకోవాలి. మీ ఇంట్లో ఎన్ని పర్సన్స్ ఉంటే అన్ని పర్సన్స్ తగినట్టు. దాని తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎగ్ని ఇట్లా ఆమ్లెట్ ఇట్లా ఫ్రై చేసినట్టు ఇట్లా అనేసేయాలన్నమాట. దాన్ని సపరేట్గా ప్లేట్ని వండించుకోవాలి. వండించుకున్నాక మీరు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర అవన్నీ ఉంటాయి కదా, కార్డమోన్ అవన్నీ యాడ్ చేయాలి. మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి దాంట్లో ఫ్రై చేసేసేయాలి. ఇంకా స్పైసెస్ ఏమైనా ఉంటే సపరేట్గా అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అంతా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఇద్దరుసేపు ఒక 2 మినిట్స్ ఆగి అది అంతా అయినాక దాంట్లో పసుపు ఇంకా టర్మరిక్ యాడ్ చేసి ఒక కలర్ స్పెసిఫిక్ లుక్ లెక్క రావాలి అనమాట. సో ఇట్లా కలిపేసేయాలి. కలిపేసినాక దాంట్లో రైస్ యాడ్ చేయాలి. మీకు మీ తగినట్టు మీరు రైసెస్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేయాలి. ఒక 2-3 మినిట్స్ ఒక 5 మినిట్స్ మిక్స్ చేసినాక దాంట్లో కారము వేయాలి. కారం వేసినాక మనం సపరేట్ ప్లేట్లో తెచ్చుకున్న గుడ్డుని ఎగ్ని దాంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయాలి గట్టిగా. అట్లా మంచిగా మిక్స్ చేసేసినాక అంతే, సగం ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట. మంచిగా ఒక 5 మినిట్స్ ఆగినాక దాంట్లో పెప్పర్ యాడ్ చేసినాం మేము. పెప్పర్ యాడ్ చేసి ఇట్లా మంచిగా మిక్స్ చేసేయాలి. ఇంకా మీరు ఫుడ్ కలర్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోండి మీరు, అది మీ ఇష్టం. కలర్ ఎందుకంటే మనకు టేస్ట్ ముఖ్యంగా. ఇంకా అయిపోయింది మన ఎగ్ రైస్ అయితే అయిపోయింది. ఇక మీకు సైడ్కి ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒక స్పైసీనెస్ లెవెల్లో ఒకటి ఉంటుంది అనమాట. సో మీ ఇష్టమైన మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఆనియన్ని కట్ చేసుకోవాలి. సో అంతే, మన ఎగ్ రైస్ అయితే అయిపోయింది. సూపర్ ఉంది టేస్ట్. మీరు